కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న సూపర్ 6 హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ కూటమి నేతల పనితీరుని ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా సూపర్ 6 హామీల విషయంలో ప్రజలు మోసం చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు డైరెక్ట్గా ఒక ఆన్సర్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వితౌట్ పోలీస్ ఫోర్స్ కానీ రోడ్డు మీదకి వెళ్తే చెప్పు పెట్టి కొట్టేలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే దే చీటెడ్, షియర్ చీటింగ్ అంటారు అన్నమాట దీన్ని. ఎంతకంటే మోసం ఇంకోటి లేదన్నమాట. అంటే ఒక్కొక్క ఇంట్లో వెళ్ళి దొంగలు పడి దోచుకున్న మాదిరిగా అయిపోయింది వాళ్ళ మేనిఫెస్టో. ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఇప్పటికే సుమారు ఎందుకంటే ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నా కానీ 2,75,000 కోట్ల రూపాయలు కేవలం పథకాల రూపంలో నేరుగా వాలంటరీ వ్యవస్థతో ప్రతి ఇంటికి కూడా, ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడా చేరవేస్తారన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ 1 ఇయర్కి నియర్ అబౌట్ 60 crores, 60,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఒక సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు. అంటే గత 8 నెలల్లో మీరు 60,000 కోట్ల రూపాయలు ప్రజల వద్ద నుండి దోచుకున్నారు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల. వై? చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ వేస్తా ఉన్నాను. మీకు అపారమైన అనుభవం ఉంది, వి యాక్సెప్ట్ ఇట్. యనమల రామకృష్ణ గారికి అపారమైన అనుభవం ఉంది. బికాస్ ఫర్ ద ఫైనాన్షియల్గా అతను ఏంటంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్గా 6 times అతను ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. మేనిఫెస్టో అతనే రూపొందిస్తారన్నమాట. FRBM తెలుసు, నామ్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎంత పరిధిలో ఉన్నాము, మన అప్పులెన్ని ఉన్నాయి, మనం ఇంకెన్ని అప్పులు తీసుకొని రావచ్చు అనేది. మరి అలాంటిది మీరు హామీలు, చేతకాని హామీలను ఎందుకు మీరు ప్రజలకి చెప్పారు? ఎందుకు వారిని మోసం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారన్నమాట, ఇట్స్ ఇంపాసిబుల్. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఇట్స్ ఇంపాసిబుల్, నో ఫైన్ ఎకనామిస్ట్ క్యాన్ అప్రూవ్ ఇట్. అంటే ఆ రోజే మీరు మోసం చేయడానికి రెడీ అయిపోయారు. సిగ్గుండాలన్నమాట. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా హ్యాండ్ హోల్డ్ చేసావు నువ్వు చంద్రబాబు నాయుడికి. గతంలో కూడా మోసం చేస్తే ఆ రోజు నువ్వేమో కొట్టి పైకి వచ్చావన్నమాట, ఒక మాట మీద నిలబడ్డు అని చెప్పేసి. మరి ఈసారి ఎందుకు నువ్వు మళ్ళీ అతనితో వెళ్ళావన్నమాట? ఈరోజు నీకు నిజంగా సిగ్గు అనేది ఉంటే ఇమీడియట్గా కమ్ అవుట్ ఆఫ్ దట్ కూటమి ప్రభుత్వం, బీ విత్ ద పీపుల్. ఆ డిమాండ్ యూ బీయింగ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ to Chandrababu Naidu, saying that immediately implement the Super 6. Otherwise, it is better not to continue further in the government అని చెప్పేసి డిస్క్వాలిఫై చేసుకొని ఒకరికొకరు. ఏమిటండి నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ కనీసం బస్సులో ఆడపిల్లలు ఎక్కించట్లేదు మీరు. 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకేమో మీరేమో 1,500 ఇస్తామని అన్నారు, ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. నిరుద్యోగ భృతి, వెరీ ఫూలిష్ ప్రోగ్రామ్ నిరుద్యోగ భృతి. ద డే యూ అనౌన్స్ నిరుద్యోగ భృతి, దెన్ ఓన్లీ ప్రజలందరూ కూడా ప్రపంచంలో, ఎందుకంటే అటువంటి దరిద్రమైన ప్రోగ్రాం ఉండదన్నమాట. ఎందుకంటే ఆ రోజే నువ్వేమో చేతులు ఎత్తేసామాట, నేను ఉద్యోగాలు ఇవ్వలేను, ఉద్యోగాల్ని నేనేమో కల్పించలేను, సృష్టించలేను అని నేను ఇండస్ట్రీలు తీసుకొని రాలేను, అందుకే నిరుద్యోగులు ఉంటారు నా రాష్ట్రంలోని, నా పరిపాలనలోని, అందుకే నేను నిరుద్యోగులు ఇస్తానన్నావు. అంటే అటువంటి చేతకానితనమైన పథకాన్ని పెట్టి అది కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయావు. ఏదండి అమ్మఒడి? ఏదండి నాకు అర్థం కావట్లేదు. అమ్మఒడి ప్రతి ఒక్క పిల్లడికి ఇస్తానన్నావు. ఎంతమంది పడుతుంటే జనాభాని పెంచడం కోసం చెప్పేసి ఓకే, ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫార్ములా. బట్ వేర్ ఈజ్ దట్? ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 3వ తారీఖున అమ్మఒడి పథకం కింద సుమారు 7,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేవారన్నమాట. షాప్స్ అన్నీ కలకనుడే. పేద ప్రజల దగ్గర డబ్బులు వెళ్తే ఆ డబ్బులు పిల్లలు పుడతాయంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు ఏంటంటే పూర్ పీపుల్
రన్స్ ది ఎకానమీ. పేద ప్రజలే ఎకానమీని రన్ చేస్తారంట. ఆ పేద ప్రజల దగ్గరికి వెళ్తే దాచుకోరు, వెళ్తారు, చక్కగా బట్టలు ఏవో కొనుక్కుంటారు, అక్కడేమో రొటేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈరోజు వరకు కూడా కనీసం మా మత్స్యకారులకి ఏదైతే ఏప్రిల్ నెలలోని బ్యాన్ పీరియడ్లో రావాల్సిన మత్స్యకారు భృతి ఇంతవరకు ఒక వేలే. 10,000 నేను 20,000 చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 15వ తారీఖుని టాక్ అని చెప్పేసి ఆన్లైన్లో ప్రతి ఒక్కరి అకౌంట్లో వేసేవారు అన్నమాట. ఆ బ్యాన్ పీరియడ్లో 60 రోజులు కూడా చక్కగా రిపేర్లు చేసుకునేవారు బోట్లన్నీ కూడా. దాని మూలాన రిపేర్లు చేసుకోవడం వల్ల ఆ డబ్బులు 10,000 రూపాయలు ఎందుకు 2,500 కోట్ల రూపాయలు ఆ రకంగా అనౌన్స్ చేయడం వల్ల కార్పెంటర్స్కి, అక్కడ ఉండే ప్లంబర్స్కి, వెల్డర్స్కి, వీళ్ళందరికీ డబ్బులు రొటేషన్ అయ్యేదన్నమాట. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా నాశనం చేశారు ఈ ఎకనామికల్గా. అందుకనే ఈరోజు జీడిపి కూడా పెరగలేకపోవడం కారణం ఏంటంటే అంత కరోనాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే కరోనా టైంలోనేమో హైయెస్ట్ గ్రోత్ ఆఫ్ ద జీడిపి అని చెప్పేసి ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఏమో షీ హాస్ అప్రిషియేటెడ్ ఇన్ ద పార్లమెంట్ అన్నమాట. దట్ సచ్ గ్రేట్ ఎకనామిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. ఈరోజు ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఫాదర్ ఆఫ్ ది ఎకనామిస్ట్ ఎవరంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్. నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా ఏంటంటే అమిత్ సేన్ ఎకనామిక్స్లోని. ఆ కోవకు చెందినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. అందుకే ఈ మేక్స్ ఏ బడ్జెట్ సచ్ దట్ వుడ్ కెన్ అకామిడేట్ ఇన్ ద పీపుల్స్ ఏదైతే మనం హామీలు ఇస్తున్నామో ఆ రకంగా అకామిడేట్ చేసుకొని ప్రతీదీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఎంత కష్టమైనా సరే ఎప్పుడు కూడా చుక్కలు చూడలేదే, ఆకాశం చూడలేదే, నేను చేయలేనని చెప్పి చేతులెత్తలేదే. కరోనా అయినా సరే బాధపడి ఆ యొక్క ఎకనామీని సృష్టించి చేయగలిగారే. ఇలాంటి అంత ఎందుకండి వాలంటీర్స్ని ఎందుకండి మీరేమో వంచారు? జీతం పెంచుతామన్నారు ఎలక్షన్స్ బిఫోర్. 5,000 మీరు 10,000 చేస్తాను అన్నారు. ఆశపడి మీరు ఆ వాలంటీర్స్ మీ వెనకాల తిరిగారన్నమాట. ఆ వ్యవస్థే ఈరోజేమో నిర్వీర్యం చేశారు. ఆ వ్యవస్థ ఈరోజేమో పని చేయకూడదు అని అంటారన్నమాట. ఆ వ్యవస్థ వల్లేమో 30,000 మంది అమ్మాయిలనేమో బ్రోతల్స్గా లేదనుకుంటే మీరేమో విదేశాలు పంపించారు, లేదంటే వేరే దేశాలకి పంపించారని చెప్పారన్నమాట. ప్రూవ్ చేయండి. అలాంటిదేమో ఏమీ లేనిదేమో ఆ వాలంటీర్స్ మీద ఏమో అండగట్టారు. ఆ వాలంటీర్స్ ఈరోజు నిజంగా చెప్పాలంటే కొన్ని వేల ప్రాణాలు కాపాడినటువంటి వాలంటీర్స్ అన్నమాట. వాళ్ళ పాదాలని కడిగి ముద్దాడాలన్నమాట. ఎందుకు చెప్తానంటే కరోనాలని ఎవ్వరు కూడా డేర్ చేయకపోతే, సొంత ఇంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే కనీసం వాళ్ళ మందులు కూడా ఇవ్వడానికి ఏమో డేర్ చేయలేకపోతే, మా వాలంటీర్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్స్ ఏమో 150,000 మంది ఇంటింటికి వెళ్ళి తెగించి ప్రాణాలకు తెగించి వాళ్ళనేమో రక్షించారు. ఈరోజు మీకు కనిపించదు, కంటికి కనిపించదు వాళ్ళ యొక్క సర్వీసు ఎన్ని ప్రాణాలు నిలిపిందని చెప్పేసి తెలియదన్నమాట. ఇవన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి రూలింగ్కి వ్యత్యాసం. దే ఫెయిల్డ్, కంప్లీట్లీ ఫెయిల్యూర్ అని చెప్పి నేను చెప్తానన్నమాట. ఓన్లీ రాజ్యాంగం బాబాసాహెబ్ది కాకుండా ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమో నడుపుతా ఉన్నారని చెప్పి నేనైతే తెలియజేస్తాను అనమాట. కరోనా వంటి సంక్షోభ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచేస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వం వెంటనే తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.